జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఉర్లీస్ విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలండి. రోజువారీ పూజకి కానీ విగ్రహాలు పెట్టుకోవడానికి చిన్న విగ్రహాలు కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా 1 ఇంచ్ 1.5 2 ఇంచ్ లోపు ఉన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట. అలాగే శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారు, ధన్వంతరి, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు చాలా తక్కువ టైంలోనే పడతాయి కాబట్టి చక్కగా గ్రాప్ చేసుకోండి. తొందరగా కూడా లాస్ట్ మినిట్ వరకు కాకుండా శ్రావణ మాసానికి కానివ్వండి, గణపతి, వినాయక చవితికి, వీటన్నిటికీ కూడా ఇది 2 ఇంచ్ హైట్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారండి. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఫైన్ బ్రాస్లోనే వస్తాయన్నమాట. చూడండి, మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఎల్లో యాంటిక్లో ఉందన్నమాట. 2 ఇంచ్ మకర తోరణంతో కలిపి ఉన్నదండి. అంటే ఆల్మోస్ట్ 1 ఇంచ్లోనే వస్తుంది. చూడండి, ఇది మ్యాట్ ఫినిష్ లాగా అలాగా వచ్చింది. గోల్డెన్ ఎల్లో యాంటిక్లోనే మ్యాట్ ఫినిష్ లాగా వచ్చింది అనమాట. తొందరగా గ్రాప్ చేసుకోండి. చాలా చిన్న చిన్నవి ఇవన్నీ కూడా. ఇది వెంకటేశ్వర స్వామి వారండి. 2.25 ఇంచ్ హైట్లో ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి 70 గ్రామ్స్ 80 గ్రామ్స్ వెయిట్లోనే వస్తాయండి. బ్రాస్ మంచి క్వాలిటీ అండి. మీరు క్వాలిటీ కూడా మనకి వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఎంత చిన్న విగ్రహంలో కూడా డీటెయిలింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలానే వెంకటేశ్వర స్వామి వారండి. ఇది కూడా 2.75 ఇంచ్ హైట్లో ఉన్నారు. 2.75 ఇంచ్ హైట్లో ఉన్నారు. మెడలో దండలు, మాలలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూడండి ఎంత డీటెయిలింగ్, ఇంత చిన్న దాంట్లో కూడా అంత డీటెయిలింగ్ తీశారు. ఫినిషింగ్ అయితే మాత్రం బాగున్నాయండి. చాలా చక్కగా వచ్చాయి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వారండి. ఇది కూడా మనకి చాలా మంచి ఫైన్ ఫినిషింగ్తో ఉంది. ఇది 3 ఇంచ్ హైట్లో వస్తుంది అనమాట. ఇది కార్ డెకార్ కానీ, కారు డాష్ బోర్డ్ కానీ, టేబుల్ టాప్గా కానీ, పూజా మందిరంలోకి ఎలా పెట్టుకున్నా కూడా పనికొస్తాయండి ఇవన్నీ కూడా. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో, అంత డీటెయిలింగ్. ఆయన పంచకట్టు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. డాష్ బోర్డ్స్కి కానివ్వండి, గిఫ్టింగ్కి కూడా చాలా బాగా ఉంటాయండి. మంచిగా వచ్చాయి. నెక్స్ట్ తులసికోట దీపాలండి. ఇవి బ్లాక్ యాంటిక్లో ఉన్నాయన్నమాట. స్వస్తిక్, ఓము, శ్రీ అనేసి ఇట్లా 4 సైడ్స్ 4 ఇది వస్తుంది. ఇవైతే చాలా బాగుంటాయండి. నీట్గా ఉంటుంది. హైట్ కూడా 2 ఇంచ్ కూడా ఉండదండి. ఇవి 1.75 ఇంచు అట్లాగా వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. కుంభొత్తులు వేసుకున్నా కూడా చాలా టైం వెలుగుతుందండి. నియర్లీ 1 అవర్ అయితే దీపం వెలుగుతుంది. ఆయిల్ ఒక 5 ml కన్నా కూడా ఎక్కువే పడుతుందండి దీంట్లో. చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ చక్కగా వెలుగుతాయి. నెక్స్ట్ వారాహి అమ్మవారండి. అమ్మవారు వచ్చేసి 2 ఇంచ్ కూడా లేరు హైట్. తక్కువ హైట్ కావాలనుకునే వాళ్ళకి చక్కగా ఇవి పెట్టుకోవచ్చండి. వారాహి మాతని ఇవి తీసుకోవచ్చు. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంత చక్కగా చేతులు విడివిడిగా ఎంత నీట్గా కనిపిస్తుందో. నెక్స్ట్ అన్నపూర్ణదేవి అండి. ఈవిడ 1.5 ఇంచ్ హైట్లోనే ఉన్నారనమాట. ఎంత చిన్నగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఆ తెడ్డు కానీ అవంతా కూడా 1.5 ఇంచ్ హైట్లో ఎంత డీటెయిలింగ్ ఈ సాలిడ్ బ్రాస్లో రావడం అంటే మాత్రం చాలా గ్రేట్ అనే చెప్పాలండి. చాలా బాగా చేశారు. వర్కర్స్ మాత్రం ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందేను వీటన్నిటి గురించి. నెక్స్ట్ లక్ష్మీదేవి అండి. ఈమె కూడా అంతేను 1.5 ఇంచ్ హైట్లోనే ఉన్నారు. ఇవన్నీ కూడా 70-80 గ్రామ్స్ మధ్యలోనే వస్తాయండి. చాలా నీట్గా చక్కగా వచ్చాయి. డీటెయిలింగ్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. బేస్ కానివ్వండి, ఇదంతా కూడా ఒక ఫ్లాట్ ఇది వచ్చింది. లలిత అమ్మవారండి. 2 ఇంచ్ హైట్లో ఉన్నారు. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారండి. ఎంత బాగా ఉన్నారంటే చక్కగా అనమాట. పీఠం కానివ్వండి, అమ్మవారి లలిత కానివ్వండి, కామాక్షి ఎలా అనుకుంటే అలా. కానీ ఈమె కామాక్షి అమ్మవారండి. చేతిలో చిలకే ఉన్నది. చాలామంది అడుగుతూ ఉన్నారు ఆ డిఫరెన్స్ ఏంటి అనేసి, దానికోసం చెప్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా బాగా వచ్చిందండి. అమ్మవారు అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాను. కాకపోతే చిన్న సైజులో అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ చిన్న విగ్రహాలు పెట్టానని మళ్ళీ కూడా చేస్తున్నాను. తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ గణేష్ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో.
ఎంత నీట్గా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇవి రెండు కూడా ఎలా అంటే ఒకే మోడల్లో ఉన్నాయి కానివ్వండి. ఒక చేతిలో రైట్ సైడ్లో ఆయుధం ఒక త్రిశూలం వచ్చింది, ఇక్కడేమో లోటస్లు వచ్చాయన్నమాట. ఇక్కడేమో ఆయుధాలే ఉన్నాయి ఈ విగ్రహంలో, ఒక దాంట్లో వచ్చేసి లోటస్లు వచ్చాయి. చాలా చక్కగా వచ్చాయండి. ఇందుట్లోనే నెక్స్ట్ 2 సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ప్రీవియస్ వీడియోస్లో కనుక చూసినట్లయితే గణేష్ కలెక్షన్స్ మన ప్లేలిస్ట్లో చాలా కనిపిస్తాయి. సేమ్ మోడల్లోనే వచ్చాయన్నమాట. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, ఇంత చిన్న వాటిట్లో కూడా. ఇది కూడా 1.5 ఇంచ్ హైట్లోనే వచ్చాయన్నమాట. ఈ రెండు ఈ గణేష్లు వచ్చేసి 1.5 ఇంచ్ హైట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ 1.75 ఇంచ్ హైట్లో ఉన్న గణేష్ అండి. చూడండి, ఈయన కూడా మనకి ఆయుధాలతో ఉన్నారు. చాలా చక్కగా చిన్నగా ముద్దుగా ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుందండి. నాకు ఇందులో విగ్రహాల కన్నా కూడా నా చెయ్యే బాగా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ 2 ఇంచ్ హైట్లో ఉన్న లక్ష్మీ అమ్మవారు. పీఠంతో కలిపి ఉన్నారు కాబట్టి ఇంత చిన్నది కూడా చాలా బాగా వచ్చిందండి. నీట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా స్మైలింగ్ ఫేస్తోనే ఉన్నారు అమ్మవారు కూడా. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో, ఎంత మంచిగా చక్కగా నవ్వుతూ ఉన్నారు. ఫేస్లో ఏమంటారు ఆ కళ అయితే ఉట్టిపడుతూ ఉందండి ఇంత చిన్న విగ్రహంలో కూడా. నెక్స్ట్ లక్ష్మీ గణేష్ అండి. ఇవి మకర తోరణంతో కీర్తిముఖ ఇవన్నీ వచ్చి ఉన్నాయన్నమాట. ఇవి రెండు సెట్గా అయినా తీసుకోవచ్చు అండి, లేదా విడివిడిగా అయినా తీసుకోవచ్చు. ఇది హైట్ వచ్చేసి మనకి 2.25 ఇంచ్ వరకు ఉన్నది. చూడండి ఎంత నీట్గా ఉన్నారో. ఇద్దరు కూడా బాగా చక్కగా కనిపిస్తూ ఉంది. చాలా నీట్గా ఉంది. ఆ మకర తోరణం కానీ ఇదంతా కూడా నీట్గా వచ్చింది. బేస్ కూడా చూడండి, మనకి బేస్తో పాటు మకర తోరణంతో కలిపి 2.5 ఇంచ్ అంటే మనకి విగ్రహం వచ్చేసేపటికి కొంచెం తక్కువ హైట్లోనే వస్తుంది కదా. అంటే చిన్నది 1 ఇంచ్లో కావాలి అనే వాళ్ళకి చెప్తున్నానండి, అలాగా తీసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ 2 ఇంచ్ హైట్లో ఉన్న కుబేరుడు అండి. ఒక చోటేమో సోఫాలు చక్కగా ఇలా పెట్టుకొని ఉన్నారు. బాగా కాళ్ళు కిందకు పెట్టేసి నీట్గా క్షేపాత్రలతోనూ వాటిన్నిటితో గల కలిపి ఉన్నారు. చూడండి, ఇది 2 ఇంచ్ హైట్ ఉంది. వెడల్పు కూడా ఆల్మోస్ట్ 2 ఇంచ్ వరకు ఉందండి. సాలిడ్గా ఉంది. 150 గ్రామ్స్ వరకు వెయిట్ కూడా ఉందన్నమాట. ఎల్లో యాంటిక్లో వచ్చింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. చాలా డీటెయిలింగ్ ఉంది. ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చూడండి బ్యాక్ సైడ్ కూడా దిండ్లు అవన్నీ కూడా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి. బాగా వచ్చిందనమాట. అలాగే ఇది కూడా 2 ఇంచ్ హైట్లోనే ఉంది. ఇది వచ్చేసి మనకి 100 గ్రామ్స్ వరకు ఉందన్నమాట. వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్ ఉంది. చక్కగా ఉన్నారు చూడండి. బ్యాక్ సైడ్ కూడా నీట్గా వచ్చింది. నెక్స్ట్ కృష్ణ అండి. 1.75 ఇంచు 2 ఇంచ్ హైట్లో ఉన్నారు. ఇవి ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎంత నీట్గా ఉన్నారంటే అంత నీట్గా ఉన్నారు. రెండు కూడా అట్లానే వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. చూడండి చక్కగా ఉన్నారు. చిన్న చిన్న పూజా మందిరం అట్లా ఉన్నప్పుడు ఇవి పెట్టుకోవచ్చండి. చాలా బాగున్నాయి. టేబుల్ టాప్గా కూడా బాగా పనికొస్తాయి. కార్ డాష్ బోర్డ్ మీద కూడా పనికొస్తాయండి. అంత నీట్గా ఉన్నాయి. అంత మంచి ఫినిషింగ్గా. ఇది వచ్చేసి కౌతో ఉన్న కృష్ణ అండి. ఈ 1.75 ఇంచ్ వచ్చేసి కౌ ఉంది. పక్కన కౌతో ఉన్న కృష్ణ వచ్చారు. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత బాగా వచ్చిందో. చిన్న చిన్నవి కావాలి అనే వాళ్ళకి ఇవన్నీ మంచి సెలెక్షన్ అండి. ఇవన్నీ కూడా మంచి ఐటమ్స్. గ్రాప్ చేసుకోవచ్చు. తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇది 3.75 ఇంచ్ హైట్లో ఉన్న లడ్డూ గోపాల్ అండి. ఇది వెయిట్ కూడా మనకి 350 గ్రామ్స్ వరకు వస్తుంది. ఇందుట్లోనే మనము లాస్ట్ టైం 2 ఇంచ్లో 2.5 ఇంచ్ హైట్లో రెండు కూడా పెట్టున్నానండి. ఇంకా దీనికన్నా నెక్స్ట్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంది. చూడండి బ్యాక్ సైడ్ కానివ్వండి, ఇదంతా కూడా ఎల్లో యాంటిక్లో వచ్చింది. చాలా అంటే చాలా నీట్గా, చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉన్నది.
మనకు వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎల్లో యాంటిక్లో వచ్చింది. ఎంత అందంగా ఉన్నారో, ఎంత ముద్దుగా ఉన్నారో. ఇక్కడ కృష్ణకి జ్యువెలరీ కూడా చూడండి, నెక్లోకి వచ్చేసి చేతులకి కానివ్వండి, అవన్నీ కూడా చాలా డీటెయిలింగ్ నీట్గా వచ్చింది. చాలా బాగుంది. స్మైలింగ్ ఫేస్తోనే ఉన్నారు. ముక్క అయితే చూడండి ఎంత కొటేరుగా, ఎంత సైడ్ నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా స్మైలింగ్ ఫేస్తోనే ఉన్నారు. కళ్ళు ఆల్చిప్పల్లాగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ 2.25 ఇంచ్ హైట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారండి. ఈయన పక్కన ఇది మాలలు ఇవన్నీ కూడా ఇట్లా వచ్చినట్లుగా అలా అనిపిస్తుంది. ఒక చక్కగా సాలిడ్ అంటే సాలిడ్ ఉందండి. ఎంత నీట్గా ఎట్లా బాగా వచ్చిందో చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఇది కూడా గోల్డెన్ యాంటిక్లోనే వచ్చిందనమాట. ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా చూడండి, చాలా బాగుందండి. చాలా నీట్గా ఉంది, బాగా వచ్చింది. ఆయన అంటే చేతులు కానివ్వండి, శంఖచక్రాలు, మాలలు, స్వామివారి పాదాలు అన్నీ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. పీఠం మీద కూడా మనకి డిజైనింగ్ కూడా వచ్చిందనమాట. సాలిడ్గా ఉంది. నెక్స్ట్ కామధేనువులండి. 1.5 ఇంచు 2 ఇంచ్ హైట్లోనే ఉన్నాయన్నమాట ఇవి రెండు కూడా. చూడండి, ఇదేమో ప్లెయిన్ వస్తుంది. ఎంత సాలిడ్గా ఉందో, నున్నగా ఎల్లో యాంటిక్లోనే వచ్చిందనమాట. బేస్ కానీ ఇదంతా కూడా చూడండి. అంటే ఆవు చక్కగా అలాగా కనిపిస్తుంది. అంత చిన్న సైజులో కూడా మనకి అట్లా తీశారు. ఇది వచ్చేసి 2 ఇంచ్ హైట్లో ఉన్నదన్నమాట. ఈ కామధేను వచ్చేసి 2 ఇంచ్ హైట్లో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెము గణేష్ ఉన్నారండి పైన. ఇక్కడ కూడా గణేషే వచ్చారనమాట. పైన డిజైనింగ్ కూడా మనకి గణేష్తోనే వచ్చింది. 2 సైడ్స్ కూడా అంత చిన్నవి, ఇంత నీట్గా బాగా వచ్చాయండి. చిన్న సైజులు కావాలనుకున్నప్పుడు ఇవి తీసుకోవచ్చండి. చిన్న చిన్న పూజా మందిరాల్లోకి బాగా పనికొస్తాయి. నెక్స్ట్ దీపలక్ష్మిలండి. ఇవన్నీ కూడా 4.5 ఇంచ్ హైట్లో ఉన్నారు. చాలా చక్కగా ముచ్చటగా ఉన్నారు. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారంటే అంత ముచ్చటగా అనిపిస్తున్నారు. ఇంతకుముందు కూడా పెట్టున్నానండి, మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయన్నమాట, అందుకనే చేస్తున్నాను. ఇది అంటే ఇంత చిన్న చిన్న విగ్రహాలకి వాటితో పాటు పెట్టుకోవడానికి పనికొచ్చేట్లుగా ఉంది కాబట్టి దీంట్లో కలిపి తీస్తున్నాను. ఇది బేస్ వచ్చేసి మనకి 1.5 by 1.5 వస్తుందండి. డీటెయిలింగ్ చూడండి, కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. అట్లాగే ఇందులో మనకి కొంచెంగా ఆయిల్ పడుతుందండి, చాలా కొంచెం ఆయిల్ పడుతుంది. చెప్పాను కదండి ఇంతకుముందు కూడా, కుంభవత్తులు వేసుకుంటే బాగా వెలుగుతాయి. ప్యారెట్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగా వచ్చాయి. చిలకలు ఫేసెస్ అయితే చాలా బాగా ఉన్నాయి. చూడండి, డీటెయిలింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. మంచిగా మూవ్ అవుతాయండి, చాలా బాగా తీసుకుంటారు. సెట్ వెయిట్ వచ్చేసి మనకి 600 grams దాకా ఉంది. 4.5 ఇంచ్ హైట్ వస్తాయి. 600 grams దాకా వెయిట్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే, మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ధన్వంతరి అండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగున్నారో. 6.25 ఇంచ్ హైట్లో ఉన్నారు ధన్వంతరి పెరుమాళ్ళు వచ్చేసి. ఆయన చేతిలో మనకి ఇవన్నీ కూడా చూడండి, మూలికలు అవన్నీ కూడా ఆయన తెచ్చిన కుండ, ఔషధం, ఇవన్నీ కూడా స్వామివారు అయితే మాత్రం ఎంత బాగున్నారో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చారండి. ఫేస్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మకర తోరణము ఇవన్నీ కూడా అండి చాలా బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. బేస్ కూడా చూడండి, ఎల్లో యాంటిక్లో వచ్చింది. 900 grams దాకా వెయిట్ కూడా ఉందండి. చాలా నీట్గా ఉంది. చాలామంది అడుగున్నారండి ధన్వంతరి కావాలనేసి. ఇది వాల్ హ్యాంగింగ్గా పెట్టుకోవచ్చండి. ఇక్కడ హోల్ ఇచ్చారు. అలాగే ఇది టేబుల్ టాప్గా కూడా పనికొస్తుంది. మనకి పూజా మందిరంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూడండి ఎంత బాగా ఉందో. డీటెయిలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. నెక్స్ట్ శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామివారు అండి. 8 ఇంచ్ హైట్లో ఉన్నారు. స్వామివారి హైట్ వచ్చేసి 8 ఇంచ్ ఉందన్నమాట. వెయిట్ కూడా మనకి 2.5 kg అలా వస్తుందండి. బేస్ చూడండి, చాలా చక్కగా 2.5 ఇంచ్ బేస్లో వస్తుందన్నమాట. ముగ్గురి పాదాలు కానివ్వండి, ఆ ఫ్లవర్ కట్టింగ్ కానివ్వండి, లోటస్లో ఉన్నట్లుగా పాదాలు చక్కగా విడివిడిగా ఎంత నీట్గా, ఎంత డీటెయిలింగ్ ఉందో చూడండి.
చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. అమ్మవార్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నారో, ఎంత స్మైలింగ్ ఫేస్తో నీట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వస్త్రాలు కట్టడానికి కూడా బాగా ఉందన్నమాట. వస్త్రాలు కట్టచ్చు, చక్కగా కట్టచ్చు అండి. నీట్గా ఉంది. ముగ్గురు కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నారో చూడండి. ఇది వీడియో కొంచెం బ్లర్ అవుతుందండి, కొంచెం మూవ్ అవుతూ ఉన్నప్పుడు. ఒక నిమిషం చూడండి ఎంత నీట్గా ఉన్నారో, ఎంత బాగా కనిపిస్తున్నారో. చాలా బాగా వచ్చిందండి. పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా డీటెయిలింగ్, చాలా అంటే చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. పీసెస్ అయితే చాలా మంచిగా వచ్చాయన్నమాట. చాలామంది అడుగున్నారండి ఈ శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారు కావాలి అని. అలాగే ఇవి చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయండి. కావాల్సిన వాళ్ళు తొందరగా గ్రాప్ చేసుకోండి. వీడియోలో చివరిగా అయితే కనుక ఉర్లి అండి, గణేష్ ఉర్లి చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయ్యింది. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయాయి. లాస్ట్ టైం పెట్టినప్పుడు అయితే మాత్రం చాలా మంచిగా వెళ్ళిపోయాయండి. తొందరగా గ్రాప్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి చక్కగా ఉన్నారు. గణపతి అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తున్నారు చూడండి. బ్యాక్ సైడ్ కూడా బౌల్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి మనకు క్లియర్గా తెలుస్తుంది. 7.5 ఇంచ్ వరకు హైట్ వస్తుందండి. వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్ వస్తుంది. చూడండి బౌల్ కానివ్వండి, వర్క్ ఫ్రంట్లో కూడా ఈ డిజైనింగ్ అదంతా కూడా చాలా డీటెయిలింగ్ ఉందండి. ఎంత డీటెయిలింగ్ ఉందంటే అంత డీటెయిలింగ్ ఇచ్చారు. చాలా నీట్గా వచ్చాయి. బౌల్ కూడా గమనించండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. చక్కగా చిన్న చిన్నవి కావాలనుకున్న వాళ్ళకి తొందరగా గ్రాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.